వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పుజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐపీ గురించి వింటూ ఉన్నాం. అసలు ఐపీ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలిజిబుల్, దీని గురించి చెప్తారా? జనరల్గా ఐపీ అంటే ఏంటంటే దానికి మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటంటే మన భారతదేశంలో సింగిల్ వ్యక్తి కానీ లేదా ఒక కంపెనీ కానీ ఒక ప్రొప్రైటర్షిప్ కానీ లేకపోతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కానీ లేకపోతే ఒక లిమిటెడ్ కంపెనీలు కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అయ్యి, ఇప్పుడు జనరల్గా మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన దగ్గర మనీ లేదనుకో రకరకాల పద్ధతుల ద్వారా మనం మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాం. బ్యాంకులు కావచ్చు లేదా పర్సన్స్ కావచ్చు తెచ్చుకున్న తర్వాత ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనము లాస్ అయిపోయి కట్టలేని పరిస్థితి ఉంటాం. ఆ కట్టలేని పరిస్థితినే మనం జనరల్గా ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తి ఉంటాడు, మార్కెట్లో సమాజంలో ఒక ఇండివిజువల్ వ్యక్తి ఉంటాడు, ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటాడు. బిజినెస్ చేద్దాం అనుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి షార్ట్ టర్మ్ లోన్సో లాంగ్ టర్మ్ లోన్సో ఇంట్రెస్ట్కో నాన్ ఇంట్రెస్ట్కో తెచ్చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత అది సక్సెస్ కాదనుకుందాం, అప్పుడు రీపేమెంట్ కష్టం అవుతుంది కదా. సో ఆ రీపేమెంట్ కష్టమైనప్పుడు ఆ బిజినెస్ పర్సన్ వెళ్ళి కోర్టులో నేను సో పర్సన్ దగ్గర నుంచి నేను పైసలు తెచ్చుకున్నా, సో ట్రాన్సాక్షన్ చేసిన, దీనివల్ల నేను లాస్ అయిపోయినా కాబట్టి నేను కట్టలేని పరిస్థితి ఉంది అని చెప్పి వేసుకోవడాన్ని ఐపీ అంటాం. అట్లనే కంపెనీలు కూడా ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ లిమిటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే వాళ్ళు కూడా ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేకపోతే ఉన్న బిజినెస్ని గ్రో చేస్తాను తీసుకున్న తర్వాత అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అయిపోతుంది. ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడేషన్ పెట్టుకుంటారు. అంటే ఇక మా దగ్గర మేము కట్టలేము కాబట్టి మేము ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అప్పులు అన్నీ కోర్టుకు సబ్మిట్ చేసి మీరు డిసైడ్ చేయండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. ఓన్లీ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో లాస్ ఒకటి చూపించి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చా? కొంతమంది చిట్స్ వేస్తూ ఉంటారు, చిట్లు ఎత్తేసేసి పారిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా వేసుకోవచ్చా? అండ్ కొంతమంది జనరల్గా ఇప్పుడు చిట్స్ వేసి నేర్పడం అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద లా ప్రకారం ఏంటంటే జనరల్ పబ్లిక్ వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ చిట్స్ నడపడానికి లేదు, అది ఇల్లీగల్ అది 100%. కాకపోతే మనకు సమాజంలో నమ్మకాలు ఉండి వేరే ఎక్కడికి పోతాడు ఇస్తాడు కదా అని చెప్పేసి ఇక వేరే దగ్గర చిట్టేయాలంటే కొద్దిగా లీగల్ ప్రాసెస్ ఎక్కువ, తర్వాత టయానికి రావు, తర్వాత వాటికి ఫామ్స్ నింపాలి, ఎంత తంతాంగం అంటుంటుంది కాబట్టి మనోళ్ళు ఎక్కువ ఈ పర్సన్స్ దగ్గర వేసే చిట్టీల మీద ఆధారపడుతుంటారు జనరల్గా. సో ఈ పర్సన్స్ ఇచ్చే ఆ చిట్టీలు కూడా మ్యాక్సిమం ఒక 90% ఓకే మార్కెట్లో రన్ అవుతుంటాయి, మంచిగానే ఇస్తుంటారు. ఒక 10% అప్పుడప్పుడు వాళ్ళు ఫండ్స్ మిస్యూజ్ చేయడం ద్వారా అవి పారిపోవడము ఇవ్వకుండా పోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ జనరల్గా అంత తెలిసిన వాళ్ళే ఉంటారు, దగ్గరలో ఉంటారు కాబట్టి వేసుకుంటుంటారు జనరల్గా. కానీ అకార్డింగ్ టు ద లా అయితే పర్సనల్ సిట్స్ వేయటం అనేది 100% అయితే తప్పు, ఇక లేదు, అది క్రైమ్ కూడా. కాకపోతే ఏంటంటే ఇక మనకు ప్రాక్టీస్ అనేది వేరుంటుంది, కొద్దిగా చట్టం అనేది వేరుంటుంది, కస్టమ్స్ అనేది వేరుంటుంది, చట్టం అనేది వేరుంటుంది. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే మన జనరల్గా జంతు బలి ఇవ్వద్దు అకార్డింగ్ టు ద లా, ఓకే. కానీ మనం అయిన దానికి కాందానికి దేవత దగ్గరికి వెళ్ళి పోస్తూనే ఉంటాం, ఇది ఆచారం, ఇది చట్టం, ఈ రెండు మిళితమై ఉంటాయి కాబట్టి అట్లనే ఈ చిట్స్ కూడా అంతే ఒకటే ఊర్లో ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏం గారు మిస్యూజ్ చేయరు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. దాంట్లో కూడా ఒక 10 to 20% అప్పుడప్పుడు లేపేయడాలు అంటే పారిపోవడాలు కట్టకపోవడాలు ఎంత జరుగుతూనే ఉంటుంది. మనుషుల దగ్గర మామూలుగా ప్రైవేట్ పబ్లిక్ దగ్గర తీసుకొని ఆ బిజినెస్లో లాస్ అయి కట్టలేకపోతే వాళ్ళు కూడా వేసుకోవచ్చా? అదే అంటున్నా. ఇప్పుడు మనకి ఏదైనా సింపుల్గా ఏంది అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే మనం ఎవరికన్నా పైసలు ఇవ్వాల్సి వచ్చి మనం ఇవ్వలేని పరిస్థితులలో, ఓకే, కట్టలేని పరిస్థితులలో మనం కోర్టుకి వెళ్ళి మన పరిస్థితి వివరిస్తూ ఇక సో పర్సన్స్ దగ్గర నేను పైసలు తీసుకున్నా నేను కట్టలేను అని చెప్తూ నా వల్ల కాదు అని చెప్తూ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, మన ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, మనకెవరైనా ఇవ్వాల్సి ఉన్నదా, మనకేమైనా షేర్స్ ఉన్నాయా, డివిడెండ్స్ ఉన్నాయా, ఇట్లాంటి అన్ని విషయాలు పొందుపరుస్తూ మనం కోర్టులో అప్లై చేసుకోవడాన్ని మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. జనరల్ పరిభాషలో ఏంటంటే ఐపీ అంటాం. జనరల్గా ఐపీ పెట్టిండు అనే పదం పూర్వకాలంలో ఏంటంటే ఐపీ పెట్టిండంటే వాడిని ఊరి నుంచి వెలేయటము, వాడిని
గలీజో చూడటము, లేకపోతే వానికి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉందని వాడిని దూరం పెట్టడం లాంటివి జరుగుతుండే. అప్పుడు వ్యవస్థ చిన్నగా ఉంటుండే కాబట్టి జరుగుతుండే. సో ఇప్పుడు వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి ఒకరికొకరు పెద్ద పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఓకే, మరి పిటిషన్ ఇస్తారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఇంత డ్యూరేషన్లో కడతానా లేకపోతే మొత్తం ఇంకా నేను కట్టను అనా? తీసుకున్న ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అంటేనే నేను కట్టలేననే పరిస్థితిని ఐపీ అంటారు. మొత్తం నేను కట్టలేననేదాన్ని ఐపీ అంతే. ఇక ఇప్పుడు మరి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? అంతే, దాన్ని ఏమి ఉండదు. కోర్టు వెరిఫై చేస్తుంది, ఇటు కట్టలేడయ్యా పైసలు లేవని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నాము అనేది ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయనుకో అదే ప్రూవ్ చేసుకోవడం అంటారు. ప్రాపర్టీస్ ఉంటేనేమో అమ్మి మళ్ళీ వాళ్ళకి కట్టేస్తారు కోర్టు. ఓకే, ప్రాపర్టీస్ అది సబ్మిట్ చేయాలి మనం కంపల్సరీ. మన ఆస్తులు, మన అప్పులు, మనకి ఎవరైనా ఇచ్చేది ఉన్నా కూడా మనం సబ్మిట్ చేయాలి, ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయాలి. అన్ని మన జీవితంలో ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ కోర్టు కూడా పెట్టేసేయాలి. కోర్టు వెరిఫై చేసి ఇది జెన్యున్గా ఉంది అనుకుంటే ఐపీ డిక్లేర్ చేసేస్తుంది, జెన్యున్గా లేదు అంటే ఐపీ డిస్మిస్ చేసేస్తుంది. అట్లా ఇక కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇచ్చేటప్పుడు కొంత రిస్క్ ఉంటుంది, దాన్ని వినిట్ రిస్క్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇంత నాకు తెలిసి సమాజంలో ఐపీలు ఒక 0.0001% కూడా పడవు. తెలియదు కదా వాళ్ళకి, అట్లా పడవు అంటున్నా, అంత రావు. ఇప్పుడు మీ జీవితంలో ఎంతమంది చూసి ఉండొచ్చు ఐపీ పెట్టిన వాళ్ళని? ఎక్కువ పడవు, అదే అంటున్నా, అది ఎక్కువ పడవు. అవి పడే పర్సంటేజ్ ఇది తక్కువ ఉంటుంది. అందుకే అది కూడా కట్టద్దని ఎవరు అనుకోరు. కానీ ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే చాలా సందర్భాలలో వచ్చే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ఏంటంటే వీనికి కట్టగలిగే శక్తి ఉంటుంది. ఎవరైతే ఫైనాన్స్ తీసుకున్నారో వాళ్ళకి కట్టగలిగే శక్తి ఉంటుంది, వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు కట్టగలుగుతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎంతమంది అప్పులలో ఉన్నారో అంతమంది అప్పులలో ఒకటేసారి మీద పడిపోయి ఎవరి కాళ్ళు మీద పడిపోయి ఓకే నువ్వు కడతావా సస్తావా అని కూర్చుంటారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నీకు ఐపీ అయినా క్రెడిట్ కార్డ్స్ అయినా పర్సనల్ లోన్స్ అయినా ఏమవుతుంది అంటే ఏంటంటే వీడు నెలకు ఒక 50,000 కట్టగలుగుతాడు ఓకే, కానీ వీడు కట్టేది 2-3 లక్షలు ఉంటుంది నెలకు. ఆ 2-3 లక్షలు కట్టలేక వీడు సతమతం అయిపోతుంటాడు. సో దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే వీడు కట్టగలుగుతాడు మళ్ళీ, కానీ వీళ్ళు కట్టే అవకాశం వానికి ఇయ్యరు. ఎవరు కాడ వచ్చేసి నాకు ఇస్తావా? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో పైసలు రొటేషన్ అవుతుంటాయి. ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి పోయి నా పైసలు ఇస్తావు వస్తాను కూర్చుంటే బ్యాంక్ కూడా ఇవ్వలేదు పైసలు, బ్యాంక్ కూడా ఇవ్వలేదు పైసలు, చేతులు ఎత్తేస్తారు. ఆ మధ్యలో ఎస్ బ్యాంక్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి పైసలు నీకు లేదని, ఒక 50,000 కంటే విత్డ్రా చేయనీకి లేదని అట్లా కొన్ని రూల్స్ పెట్టేసి దాన్ని ఆర్గనైజ్ చేసిళ్ళు. సో బ్యాంకింగ్ కాబట్టి ఆర్బీఐ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ఆర్గనైజ్ చేసరికి ఏంటంటే వాళ్ళు చదువుకొని మళ్ళీ ఎస్ బ్యాంక్ పైకి వచ్చేసింది. అట్లాంటి అవకాశం మన పర్సన్కి ఇస్తే మళ్ళీ వాడు ఎదగలుగుతాడు. కానీ ఏంది రైన పోయి కూర్చొని నువ్వు ఇస్తావా వస్తావా, ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే ఒక పెళ్ళి ఉందనో, లేకపోతే మా నాన్న హాస్పిటల్ ఉండనో, అమ్మ హాస్పిటల్ ఉందనో, ఫారెన్ వెళ్ళాలనో అందరూ ఒకటిసారి మీద పడిపోతారు. అందరూ ఒకటిసారి మీద పడటంతో ఆ పర్సన్ దాన్ని అకామిడేట్ చేయలేడు. చేయలేనప్పుడు ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు రెండేదాలు ఉంటాయి, చచ్చిపోవడం, కోర్టుకు వెళ్ళటం. చాలామంది నేను అంటే మనం లీగల్ ఎడ్యుకేషన్ ఎందుకు చెప్తున్నామంటే ఏంటంటే చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి మనం ఎందుకు చెప్తున్నామంటే ఏంటంటే చాలామంది వాళ్ళకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు దాన్ని మేనేజ్మెంట్ చేయలేకనే వాళ్ళు చచ్చిపోవటమో చంపడమో చేస్తున్నారు. అది ఒక తాత్కాలికమైన పీరియడ్ మాత్రమే. దాన్ని కరెక్ట్ మేనేజ్ చేయగలిగితే ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ కొద్దిగా మేనేజ్ చేయగలిగి, ఎప్పుడైనా ప్రాబ్లం ఏంటంటే సమస్యలు ఉన్నోడు దాన్ని మేనేజ్ చేయలేడు. ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, వాడు సమస్యలు ఉన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఏంటంటే అమ్మ వీడేం ఫోన్ చేస్తాడో, వాడేవాడు ఇంటికి వస్తాడో, వీడు ఆ వచ్చేటోని గురించి తలుసుకొనే వీడు స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏ రకమైన ప్లాన్ చేయలేడు. వానికి ఐడియాలు రానివ్వరు, వచ్చినా అమలు పాసనయ్యారు. అట్లాంటి సందర్భంలోనే అంటే నీకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు అట్లాంటి సందర్భంలోనే నీకు ఒక మంచి ఫ్రెండో ఒక మంచి అడ్వకేటో ఉంటే నిన్ను ఆ సమస్య నుంచి బయటపడేయగలుగుతాడు. స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి నీ లైఫ్లో. స్ట్రాంగ్ పర్సన్ ఉంటే ఆ సమస్యను మొత్తం హ్యాండిల్ చేయగలిగే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉంటే నిన్ను ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడేయగలుగుతాడు. సో అందుకే నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఏ రకమైన ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా మీరు ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే చంపటం కానీ పారిపోవటం కానీ చేయకండి అని చెప్తాను అందరికీ. ఎందుకంటే రెగ్యులర్గా పేపర్ చూస్తుంటా కదా, ఫైనాన్షియల్ ఇబ్బందితో ఆత్మహత్యలని, లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందితో వాడు చచ్చి కుటుంబాన్ని చంపిండని,
ఫైనాన్షియల్ ఇబ్బందితో పారిపోయాడని అట్లాంటివన్నీ చదువుతుంటా కదా. వీళ్ళకు దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. పారిపోవడం ఎందుకు? ఏడికి పారిపోతావు సమాజంలో మీరు చెప్పండి. ఇప్పుడున్న టెక్నాలజీకి నువ్వు ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి పారిపోలేవు. పారిపోవడం అనేది మూర్ఖత్వం. ధైర్యంగా కూర్చొని దాన్ని ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ నిలబడి అదే సమాజంలో నువ్వు గట్టి నిలబడగలిగితే దాన్ని మించిన మీకు గుణపాఠం లేకపోతే ఒక పోరాటం ఏది ఉండదు. కాబట్టి అందరికీ నేను స్ట్రాంగ్లీ అడ్వైజ్ ఏంది అంటే, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీకు ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతుంది. మీరు డిప్రెషన్లో ఉంటారు, మీరు స్ట్రెస్లో ఉంటారు, మీకు ఆలోచనలు రావు, ఐడియాలు రావు, మీకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఒక మంచి ఒక స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్నో ఒక మంచి నాలెడ్జ్ ఉండి మీకోసం పోరాడగల ఒక అడ్వకేట్ను కనుక మీరు సంప్రదించగలిగితే డెఫినెట్లీ మీరు ఆ సమస్య నుంచి 100% మీరు బయటపడతారు. మళ్ళీ మరి కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.